హలో ఎవ్రీవన్. కూర గుమ్మడికాయతో హల్వా రెసిపీ అయితే చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. టేస్ట్ అంత బాగుంటుంది. చేసుకోవడం ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ముందైతే దానికోసం ఒక గుమ్మడికాయ అయితే తీసుకోవాలి. ఇది మొత్తం కూడా అవసరం లేదండి. దీంట్లో చిన్న ముక్క అయితే సరిపోతుంది. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మీకు కావాల్సినంత సైజు ముక్క అయితే తీసుకోవాలి ఇందులో నుండి. తర్వాత అది కట్ చేసుకున్న తర్వాత దాంట్లో గింజలు ఉంటాయి కదండి, అవి అయితే తీసేసుకోవాలి. గింజలు తీసేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ముందు నీట్గా వాష్ చేసుకోవాలండి. దీన్ని ముక్కని నీట్గా వాష్ చేసుకొని తర్వాత అయితే ఇలాగా కోసుకుని దాంట్లో గింజలు మొత్తం తీసేసుకోవాలి. తర్వాత ఒక్కసారి మళ్ళీ నీట్గా వాష్ చేసుకుని తర్వాత కింద తొక్క అయితే తీసేసుకోవాలండి. తొక్క తీసేసుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దీన్ని తురుముకోవాలి. ఇది చేయడం ఈజీనే, కానీ ఇలా తురుముకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఇలా మొత్తం తురిమేసుకోవాలి మనకి కావాల్సినంత. ఇదైతే మొత్తం 2 కప్పులు అయితే ఉంటుందండి. దీన్ని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కరిగించుకున్న కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. తర్వాత కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. వేసుకుని బాగా దాన్ని వేయించాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏదైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. ఇవి ఆప్షనల్ మాత్రమే. మనకి ఇష్టమైనన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. ఇవి దోరగా వేయించేసి పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి తురుముకున్న తురుము ఉంది కదండి, అది కూడా అందులో వేసి వేయించుకోవాలి. దోరగా వేయించాలి. తర్వాత 2 కప్పుల తురుముకి 1 కప్పు పంచదార అయితే పడుతుంది. 1 కప్పు పంచదార అయితే వేసి అది కూడా 2 కలిపి అయితే వేయించుకోవాలి.
చూడండి ఇలా మొత్తం వాటర్ ఏమీ లేకుండా పాకం అంతా దగ్గర పడే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో మధ్య మధ్యలో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందరూ వేసేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి ఫైనల్గా. అంతేనండి, రెడీ అయిపోయింది గుమ్మడికాయ హల్వా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.